పెరుగు కారం పచ్చడి కోసం ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు పెరుగు, కప్పు వాటర్ యాడ్ చేసుకొని చిక్కటి మజ్జిగ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్‌లో 20 నుంచి 25 ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. గింజలు సెపరేట్ చేసుకొని ఈ ఎండుమిర్చి మునిగేంత వరకు మనం మిక్సీ పట్టుకున్నటువంటి మజ్జిగ, అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని వీటిని గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొంచెం చింతపండు కూడా మజ్జిగలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత ఎండుమిర్చి బాగా మజ్జిగలో నానింటుందండి. ఇప్పుడు ఓన్లీ ఎండుమిర్చిని మాత్రం మిక్సీ జార్‌కి యాడ్ చేసుకోవాలి. మజ్జిగ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వేయించిన ధనియాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే నానబెట్టుకున్నటువంటి చింతపండు కూడా యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీనికి పోపు ప్రిపేర్ చేసుకోవాలండి. పోపులో ఖచ్చితంగా ఒక స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడి, మిగిలిన మజ్జిగ కూడా యాడ్ చేసి మరో 2 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే పెరుగు కారం పచ్చడి రెడీ అండి. ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ విజిట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.